ఇప్పుడు వచ్చేసి బ్లాక్ కలర్ వేస్తుంది. ఇక్కడ 15 స్టెప్స్ అయ్యాయి ఇప్పటికి. 15 స్టెప్లో నేను 4th కలర్ తీసుకున్నాను. 4 వచ్చేసి బ్లాక్ కలరు. ఇక్కడ మొత్తం మనకి జుట్టుకి అవుటింగ్ అంతా బ్లాక్ వస్తుంది. అందుకోసం నేను ఇక్కడ బ్లాక్ తీసాను. సిల్వర్ దీనిపైన సిల్వర్ వేసుకున్నప్పుడు మనకి అంత మంచిగా కనిపించట్లేదు. నేను మొత్తం ఒకేసారి కలర్ సెట్ చేయకుండా ఒక కలర్ తర్వాత మరి నెక్స్ట్ ఏదైనా వేసినప్పుడు మనకి కనిపిస్తుందా లేదా అని చూసుకొని వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మొత్తం బ్లాక్ వచ్చేసింది. ఇంకా మళ్ళీ దీనిపైన నెక్స్ట్ కలర్ వేసుకునేటప్పుడు మనం ఆ కలర్ మీద వేరే కలర్ వేసినప్పుడు కనిపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడి వరకు బ్లాక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అవుటింగ్ వేస్తుంది. దీనికి ఇలా చిన్న చిన్న డాట్స్తో అవుటింగ్ వస్తుంది. ఫేస్కి, హెడ్కి ఇలా మంచిగా మనకి హెయిర్కి ఏ కలర్ సెట్ అవుతుందో అలా చూసుకొని ఫేస్కి సెట్ అయిన కలర్ నేను స్కిన్ కలర్ తీసుకున్నాను. అలా ప్రతిదీ మనం పిక్లో చూసుకొని వేసుకోవాలి. మొత్తం కలర్స్ అన్నీ ఒకేసారి సెట్ చేసుకోకుండా స్టెప్ బై స్టెప్ మనం కలర్స్ వేసేటప్పుడు కూడా మనకి ఏదైనా మంచిగా అనిపించకపోతే అప్పుడు కలర్ చేంజ్ చేసుకొని వేస్తున్నాను. ఇలా వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఈ డిజైన్ మొత్తం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కలర్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయా లేదా ఇంకా ఏదైనా చేంజ్ చేసుకుంటే బాగుంటుందా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడి వరకే ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 16th స్టెప్ వస్తుంది. దీంట్లో కూడా మనం కలర్ చూసుకోవాలి. నేను కలర్స్ అన్నీ ఒకేసారి సెట్ చేసి పెట్టలేదు, స్టెప్ బై స్టెప్ చూసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ కలర్ వేస్తుందో ఇక్కడ లేని కలర్ తీసుకొని చూసుకోవాలి. ఇప్పుడు నేను 5 తీసుకున్నాను. ఇక్కడ వేస్తుంది పైన. అలా చూసుకొని అక్కడ మనకి ఏ కలర్ అయితే బాగుంటుందో అది సెట్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ కలర్ తీసుకుంటున్నాను, శారీ కలరు. ఇవన్నీ నేను మళ్ళీ చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు 16లో ఒకటి 6 పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆన్ చేసుకుందాం. ఇలా ఎక్కువ కలర్స్ ఉన్నప్పుడు ఒక 40-50 అలా స్టెప్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అన్నీ ఒకేసారి పెట్టేసుకోకుండా స్టెప్ బై స్టెప్ ఇలా చూస్తూ సెట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. డిజైన్ వేసుకునేటప్పుడు కూడా మనం అనుకున్న కలర్ వేసుకోవచ్చు. మనకి ఈ డిజైన్ 3 అవర్సే అలా ఉంటుంది, కానీ మనకి ఇలా మార్చుకోవడం, థ్రెడ్ మధ్యలో మిషన్ దారం కట్ అయినప్పుడు ఎక్కించుకోవడము ఇదంతా చాలా టైం పడుతుంది. డిజైన్ 3 అవర్సే ఉంటుంది, కానీ మనం మొత్తం డిజైన్ రెడీ అయ్యేసరికి 6 అవర్స్ 7 అవర్స్ అలా అవుతుంది. మనం స్టెప్ బై స్టెప్ మిషన్ ఆపుతూ ఉంటాము, కలర్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఎక్కడైనా థ్రెడ్ కట్ అయినప్పుడు మళ్ళీ అది పెట్టుకుంటూ ఉంటాము. బాబిన్లో థ్రెడ్ అయిపోయినప్పుడు ఎక్కించుకుంటూ అదంతా మనకి టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది. అందుకని 3 అవర్స్ అంటే 3 అవర్స్కే మనకి డిజైన్ అయిపోదు, చాలా టైం పడుతుంది. డిజైన్ అయితే నేను అనుకున్నట్లు వచ్చింది, లుక్ కూడా బాగుంది. ఇప్పుడు ఇక్కడ మనకి సింధూర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది కదా, నాకు ఇలా గ్రీన్ నచ్చలేదు, నేను రెడ్ వేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ మిషన్ ఆపుకున్నాను. ఇప్పుడు కొన్ని స్టిచ్చెస్ నేను బ్యాక్ వెళ్ళి అక్కడ నేను రెడ్ వేసుకుంటాను. ఇప్పుడు అలా రెడ్ వేసుకున్నాను.
ఇప్పుడు ఇంకా మళ్ళీ కలర్ చేంజ్ చేసేస్తున్నాను నేను. అదొక స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం కలరింగ్‌లోకి వెళ్ళి కలర్ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ చూసుకొని ఇప్పుడు మొత్తం దారం అంతా చిక్కొచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు మనం మిషన్ ఆపుకోవాలి. దగ్గరే ఉండి మనం ఇదంతా కట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు నీడిల్ విరిగిపోతుంది. ఇప్పటివరకు మనకి లోపల డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్లో ఉన్న ఫ్లవర్స్ వేస్తుంది. ఇలా పక్కనున్న ఫ్లవర్స్ వేస్తుంది. నేను శారీ కలర్ తీసుకున్నాను. మెయిన్ కలర్ శారీ కలర్ ఉంది. అలా గ్రీన్ అలా తీసుకున్నాను. మళ్ళీ దీని లోపల అవుటింగ్ ఇంకా లోపల ఇంకో కలర్ వస్తుంది. అది కూడా చూపిస్తాను. ఇది వేసిన తర్వాత ఇంకొక 2 కలర్స్ వస్తాయి. వర్క్ కూడా మనకి చాలా థిక్గా పడుతుంది. చూసుకొని వేసుకోవాలి. మనం డబల్ వేసినప్పుడు నీడిల్స్ కట్ అవుతాయి. అందుకని కలర్ ఇచ్చుకునేటప్పుడు కొంచెం చూసుకొని అది వేసిన తర్వాత మనకు సెట్ కాకపోతే వెంటనే కలర్ చేంజ్ చేసుకోవాలి. అక్కడ నెక్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డిజైన్. దీంట్లో ఫస్ట్ నెక్ దగ్గర వేసింది డిజైన్, తర్వాత ఇక్కడ కింద కృష్ణ ఇది వేసింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ వేస్తుంది. మనకు ఒక్కో డిజైన్ ఒక్కోలా వేస్తుంది. చాలామంది కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళు డిజైన్ చాలా సింపుల్, మిషన్ వేస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ చాలా వర్క్ ఉంటుంది. ఇలాంటి డిజైన్స్ వేసుకునేటప్పుడు మనం మిషన్ దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఇలా మనం స్టెప్స్ మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫ్లవర్ కంప్లీట్ అయింది. దాని లోపల మళ్ళీ ఇంకో వేరే కలర్ వేస్తుంది. ఇక్కడ 18th స్టెప్లో ఉంది కదా, ఇప్పుడు కూడా కలర్ చూసుకోవాలి. 18 స్టెప్స్ కదా. ఇప్పుడు ఇలా చూడండి, ఇది 44 ఆర్ 49 వరకే ఉంది. మనం ఇప్పటి వరకు వేసుకోవాలంటే ఇప్పుడు మనం స్టెప్కి మార్చుకుంటూ ఉండాలి. థ్రెడ్ కట్ అయినప్పుడు అంతా చూసుకుంటూ ఉండాలి. కలర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి డిజైన్స్ వేసుకునేటప్పుడు మనకి చాలా టైం పడుతుంది. 18కి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ కలర్ అయితే బాగుంటుందో అది సెట్ చేసుకోవాలి. డిజైన్ పిక్లో చూసినట్లే ఇక్కడ కూడా వచ్చిందా ఒకసారి చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఇప్పుడు ఫ్లవర్లో కలర్ చేంజ్ చేసి చూపిస్తాను. ఫ్లవర్ గ్రీన్ వేసిన తర్వాత నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. దీనికి ఇంకా అవుటింగ్ కూడా ఉంది. అవుటింగ్ వచ్చేసి శారీ మొత్తం సిల్వర్ ఉంది. గ్రీన్ ఇంకా సిల్వర్ కాంబినేషన్తో ఉన్నందుకు నేను అవుటింగ్ సిల్వర్ తీసుకుందామని చెప్పేసి లోపల గోల్డ్ వేస్తున్నాను. డిజైన్ వేసుకునేటప్పుడు శారీ కలర్ కూడా ఇంపార్టెంటే మనకి. శారీ మెయిన్ ఏ కలర్ ఉంటే అది ఎక్కువ వచ్చేలాగా చూసుకోవాలి డిజైన్లో. లో వేయించుకునేటప్పుడు డిజైన్స్ జరీ ఎక్కువగా యూస్ చేయరు. మన డిజైన్స్ వేసేటప్పుడు జరీ కూడా ఫుల్గా యూస్ చేస్తాం. జరీ వేస్తేనే బ్లౌజ్కి లుక్ వస్తుంది. ఇది మొత్తం నేను సిల్వర్ జరీ ఇంకా గోల్డ్ జరీతో మంచిగా కనిపిస్తుందని అలా వేసాను.
ఈ డిజైన్ కంప్లీట్ అయ్యాక శారీ కూడా చూపిస్తాను. శారీలో సిల్వర్ జరీ ఇంకా గ్రీన్ కలర్తో వచ్చింది. ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ చూపిస్తాను. ఒక్కో ఫ్లవర్ తర్వాత మనం మళ్ళీ ఇంకో ఫ్లవర్ అలా వేసుకుంటున్నాము. వీడియో లెంత్ అయిపోతుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.